దేవుని యొక్క లక్ష్యం చెప్తున్నాను నేను. ఆయన లక్ష్యం ఏంటంటే మనం అందరికీ సాక్షిగా ఉంటున్నాం. సాక్షిగా చెప్పేటప్పటికి విసిపోతుంది. ఆసుపత్రిలో నేను 3 ప్రాంతాల్లో ఉన్నాను. నేను ఖచ్చితంగా చెప్తాను, నేను అనుకుంటున్నాను. 3 ప్రాంతాల్లో మీరు గంటలు పెడితే ఓ సీరియల్ మానేయండి, ఓ శుభకార్యం మానేయండి, పనిచేటప్పుడు టీవీ దగ్గర మానేయండి. ఆ గంట మీ దగ్గర ఉన్నదాన్ని స్పెండ్ చేసుకోండి. 3 ప్రాంతాల్లో ఏదో ప్రాంతం మీ దగ్గరగా ఉండదు. ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు గంట. అక్కడ పడుతున్న బాధలు పేదోడు దరిద్రులు కూడా సమానం. అక్కడ చూడండి, అప్పుడు ఎంత దేవుని శక్తితో ఎంత బలంతో ఉన్నావో నీకు తెలుస్తుంది. వీళ్ళని పోలీస్ స్టేషన్ వేదిక నుంచోడు గంట. అప్పుడు దేవుడు నీకు అంత బాధ్యత ఇచ్చాడు అర్థమవుతుంది. 3వది చక్క ఎవరైనా వెళ్ళిపోతే ఎప్పుడు తీసుకుంటే ఎవరైనా నా కోర్టులో ఉన్నాయి. 10 గంటల నుంచి 5 గంటల దాకా మీరు ఎవరైనా అడగరు. లోపలికి కూర్చొని పిలిచి మీద కోర్టులో ఎవరండి ఒక గంట కూర్చోండి సీరియల్ మానేసి. దేవుడు నీ పట్ల ఎంత ప్రతి కూడా అర్థమవుతుంది. ఎప్పుడైతే చెప్పాను నేను, పార్కు, ఐమాక్స్, ఏం చెప్పాను నేను, గవర్నమెంట్ హాస్పిటల్, కోర్టు, పోలీస్ స్టేషన్ కూర్చోండి. మీకు అర్థమవుతుంది దేవుడు మీకు ఎంత సహాయం చేస్తున్నాడో, మీ జీవితాలు ఎంత మేలు చేస్తున్నాడో మీకు అర్థమవుతుంది. అంతే తప్ప ఎప్పుడు టెన్షన్ పడుకుంటే మనకే పశువులకు సంబంధం లేదు. చాలా లేదు. దేవుని సందర్భంలో ఆ మహాప్రభుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మందికి గొప్ప నాకు ఇచ్చాను ఆయన. ఆ పదవాళ్ళ ఇంతకు తిరిగి కదా అక్కడ దేవుడు ఆనందం లేదు కావాలంటూ సాక్షి ఏది, దేవుని యొక్క మహిమేది, దేవుని యొక్క అంతేది. ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తున్నాడు, ఏం నేర్చుకోకపోతే ఇంత తగ్గమన్నారు. మనం చెవుడుమా లేదా గుడ్డోడుమా అంగైనా నిలబడతా కనపడతా ఏంటి? దేవుని యొక్క శక్తి అనేది కలిగిపోతే దేవుని సన్నిధానంలో ఆ మాట ఆయన ఆనందం ఏంటంటే ఆయన కోరిక ఏంటంటే నిన్ను నన్ను వివిధ ప్రాంతాల్లో సాక్షిగా ఉన్నాడు. ఏంటి సాక్షి అంటే ఇదిగోండి మా శక్తులు గొప్పగా నేను చెప్పి చర్చిలో బాగా నేను పలానా టైంలో ప్రార్థన చేసుకున్నానండి, కష్టం వచ్చిందండి, నేను ప్రార్థన చేసుకున్నానండి, నాకు పేరు చేశానండి నా జీవితంలోనే అని ఎవరికైనా చెప్పగలిగితే ఈ సాక్ష్యం ఆ కుటుంబాన్ని రక్షిస్తాం కనుక ఆయన సాక్షిగా ఉన్నాడు. ప్రసంగం రక్షిస్తాం, పాటలు రక్షిస్తాం, ఇవన్నీ పని ఎంత రోజులకి చెయ్యాలి అంటే రక్షించింది తెలుసా ఈ సాక్ష్యం. అందుచేత ఆయన వివిధ ప్రాంతాల్లో భూమి దిగంతో ఉంటాడు. ఎక్కడికైనా సరే నీకు నాకు సాక్షిగా ఉండాలన్నాడు. అది ఆయన కోరిక. ఆయనకి లక్ష్యం ఏంటంటే 31 వచ్చిన 6 వచ్చాయి 31. కాబట్టి ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతపడి అది ఇస్తారా? నువ్వు అయ్యో ఎలా వెళ్తున్నావే, ఇంట్లో బిల్లు అయిపోతే లేదా సిటీ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, ఉంటే పోతే పోతాం. వాటి కోసం ఆలోచించకో. ఆయన ఆలోచించే రోజు వచ్చింది, నిన్ను శుద్ధించే రోజు వచ్చింది, నిన్ను మహింపరిచే కంట వచ్చింది, నీకు సాక్షి చెప్పే కంట వచ్చింది. ఆయన అది దాని గురించి ఆలోచించమన్నాడు. మనకి వాక్యం తెలియదా? ఈ వాక్యం తెలియదా? ఎందుకు తెలియదు? దాని పట్ల నిర్లక్ష్యం, శ్రద్ధ లేదు, దాంట్లో అర్థం ఏంటో తెలియదు, దాని మీద ధ్యాస లేదు. మనకి నువ్వు ఏం తింటావో, ఏం తాగుతావో, ఏ ఇంట్లో ఉంటావో ఆటోమించులో బాధపడకు. మళ్ళీ చదువున్న వాక్యం. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతపడి ఆయనకి ఏంటి సాక్షిగా ఉండు. ఈ వల్ల ఏ ఇంట్లో ఉన్నావో అది అద్దెలో సొంతిలో ఏం కట్టుకోవాలో ఏం తినాలో అది నీకు అనవసరం. వాటి గురించి ఆలోచించుకో. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటూ అది నువ్వు వెతుకడుతూ నేను ఎప్పటి నుంచో అద్దెంట్లో ఉంటున్నాను. ఖచ్చితంగా అద్దెలో ఉంటావు. 2.5 సంవత్సరాలు అద్దెంట్లో ఉండి అద్భుతమైన సవాల్ చేశాడు. 18 పత్రికలు రాశాడు. అద్భుతమైన సాక్షి చెప్పాడు. అద్భుతమైన పౌరుడుగా ఆయన ఎదురుగా ఆయన ఏం చెప్పాడు? నేను ఏడ్చిన పూలు నడుచుకున్నాను. అక్కడ ఏం చెప్పాలో కరెక్ట్గా, నేను దేవుని పూలు నడుచుకున్నాను, మీరు కూడా ఆయన పూలు నడుచుకోవడం చెప్పి సంస్కారం చెప్పాలి. కానీ ఏం చెప్పారు తెలుసా? నేను ఏసిన పూలు నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పూలు నడుచుకోండి అని చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి బైబిల్ మొత్తం మీద అద్భుతమైన పౌరుడుగా. ఆయన సేవకు తెలుసా? సాక్ష్యం. ఆయన వృత్తి ఏంటి తెలుసా? మంత్రం పట్టుకుంటాం టెంటలు కొట్టుకుంటాం ఆయనకి. ఎందుకంటే టెంట క్రిస్టియన్కి అవసరం, హిందువులకు అవసరం, ముస్లింలకు అవసరం, భక్తుడికి అవసరం, పరిశీలకు అవసరం. కావుడు కదా అంటారే. అంటే అందరితో మమేకైపోవడం కోసం ఈయన సాక్షిగా ఉన్నాడు. ఆయన బట్టి మన జీవితం ఆలోచించాం. బైబిల్లో వచ్చినట్టు వాక్యాన్ని మీరు అది విన్న తర్వాత ఆలోచించడం దయచేసి. ఇది ఎవరో కృపావారిగా చెప్తారనుకుంటే దానివల్ల ఉపయోగంలో ఉన్న మీ జ్ఞానంతో కోసం నేను కొనుక్కున్న నా సొంత బైబిల్లో దేవుడు రాశాడు. దీని పట్ల ఏమై ఉంటుందంటే నేను సాక్షిగా ఉండమంటున్నాడు. ఏం చేయగలుగుతున్నా కదా? నేను చెప్పిన 3 కావాలంటే నీ పట్ల ఎంత గొప్ప సాక్షి చేసాడో నీకు నెగ్గే ఎంత ఉండదు.
పడుతున్న యాతన, అక్కడ పడుతున్న నరకం నాకు చచ్చబడుతుంది అనుకున్నారు. కానీ ఏ ఊళ్ళో బట్టి ఆ ఊళ్ళో ఉండదు. అక్కడి నుంచి తప్పించాడంటే దేవుడికి సాక్ష్యాన్ని పెట్టాడు, దేవుడిని ప్రపంచంలో మనం సాక్షి లేదు కాబట్టి అందుచేత ఆయన కోరుకున్నది సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. రెండోది ఏంటంటే ఏం కట్టుకోవాలో, ఏం తినాలో, ఏం తాగాలో పొరపాట్లు కూడా విచారించుకోవాలి. ఆ విచారించాలంటే ఆలోచించుకోవాలి. ఆయన చెప్పాడు వాటి గురించి మీరు విచారించవద్దు. చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తురు. అది అన్ని జనులు ఆలోచిస్తారు. యేసు ప్రభు అంటే తెలియని వాడు, యేసు ప్రభు ఇష్టం ఉన్నవాడు. అన్ని అంటే యేసు ప్రభు ఇష్టం కాదు, యేసు ప్రభు తెలియని వాళ్ళకి వాళ్ళు అయ్యో 100 రూపాయలు దాచుకోవాలి, అయ్యో నేను సొంతలు కట్టుకోవాలి, అయ్యో నాకు ఈ బండి నుంచి కారులోకి వెళ్ళాలి, అయ్యో కారు నుంచి మేడలోకి వెళ్ళాలని చెప్పేసి అన్ని అంటే యేసు ప్రభు ఇష్టం ఉన్నవాడు, యేసు ప్రభు తెలియని వాడు కాదు. వాళ్ళు వాటి కోసం ఆలోచిస్తారంటండి. ఆట కోసం ఆలోచిస్తారు. అయ్యో కొద్దిగా ఆదివారం సరే సాగుతున్నాం, ఈ ఆటలాగా పోగొట్టుకోవాలి అన్ని ఆలోచిస్తారు. మరి అంత ఖచ్చితంగా రాస్తే నాకు అర్థం అవ్వకపోతే మనం అంత అయోమయంలో ఉన్నాము ఆధ్యాత్మికతలో. ఈ కుటుంబాల సంఖ్యలో టాప్ వేసుకొని హిమాలయ పర్వతాలు ఎక్కువ దేవుడు తీసుకొస్తున్నాం. మరి భక్తిలో అక్కడిలో ఉన్నామంటే ఎంత నీచాతి నుంచి ఒక్కసారిగా ఎవరు ఆలోచించుకున్నప్పుడు అన్ని జనులు వాటి కోసం ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవడం మన అన్ని కాదు. దేవుని ప్రజలు అందరూ చక్కగా వాళ్ళు సండే అంటే సండే టీవీ నిండా కార్యక్రమాలు, ఇంటి నిండా కూరలు, చక్కగా హ్యాపీగా తల్లి పిల్లలతోటి, భార్య భర్త పిల్లలతోటి కలకాలం సొంతగా రోజంతా ఆనందంగా గడిపడు గౌరవంలో అన్ని మన నీరుగా కూడిని కొట్టే కూరలు పరిగెత్తి రావాలి. ఏదో పని ఏదో వచ్చేది చురుకం నేను చెప్పాను. చురుకం నడుస్తావాలి, క్రియావంతం కావాలి. దేవుడు నువ్వు సాక్షిగా ఉండాలి. తర్వాత ఏం కావాలో నువ్వు ఆలోచించకూడదు. అది ఏమి ఏమి తిందుమో, ఏమి కట్టుకుంటామో, ఏమి తాగుదామో, ఎలా ఉంటామో, అయ్యో ఊరు ఎలాంటి వాహనం కావాలి, మంచి వస్త్రాలు కావాలి, ఏమన్నా చుట్టాలకి మంచి ఇల్లు కావాలి, మరి ప్రయాణానికి ఏమైనా సౌకర్యం కావాలి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 100 సార్లు వాక్యం. ఇవన్నీ నీకు అవసరమని తండ్రికి తెలుసు. అయ్యో మంచి భాషలు ఉండాలి, మంచి బట్టలు నా శాంతం వేసుకోవాలి, నా విశ్వాసి, నా కుమార్తె, నా కుమారుడు మనం అందరూ ఆయన పిల్లలు మంచి బట్టలు వేసుకోవాలి, మంచి తిండి తినాలి, మంచి సౌకర్యం కలగాలని నువ్వు అడుగుకోవట్లేదు. మనం అంటున్న భాషలో ఇవన్నీ నీకు కావాలని అది ఇంకెంత నీ వాక్యం తెలియకపోతే ఎంత అధపాతాలలో భక్తులు ఉన్నావు ఒకసారి అర్థం చేసుకోండి. నీకు కావలసినవన్నీ ఆయన తెలుసు. నువ్వు ఊరికే నువ్వు సరిపోతున్నా మనకు ఏదో కదా